హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. బేసిక్గా పొద్దున మార్నింగ్ లేచినప్పటి నుంచి అరౌండ్ 9:30-10 వరకు చాలా బిజీగా ఉంటారు కదా ఇంట్లో ఆడవాళ్ళు. సో ఈరోజు అయితే ఈ వీడియోలో మా మార్నింగ్ అంటే లేచినప్పటి నుంచి అరౌండ్ 10 o'clock వరకు ఎలా ఉంటుందని అయితే చూపించబోతున్నాను అనమాట. సో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. మార్నింగ్ లేచిన వెంటనే అయితే రాగి జావ అయితే చేశాను. పిల్లలిద్దరూ అయితే తింటున్నారనమాట. నేను కూడా తాగేశాను. రోజు ఏం చెయ్యను, ఎప్పుడన్నా చేస్తాను. రాగి జావ కాసిన రోజు పిల్లలకి పాలు అయితే ఇవ్వనమాట. సో అదే సరిపోతుంది. ఇకైతే వియాన్ అయితే తాగేస్తున్నాడు, పాపకైతే నేను తినిపిస్తున్నాను అనమాట. ఇకపోతే వియాన్ గడి లంచ్ బాక్స్ తయారు చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇవన్నీ చిన్న చిన్న పనులు అయితే అందరి ఇళ్ళలో ఉండేదే, స్పెషల్గా మా ఇంట్లోనే మాత్రమే కాదు. సో ఎలా జరుగుతుందో అయితే చూసేద్దాము. అన్నట్టు మీ ఇంట్లో పిల్లలు ఎవరన్నా ఇదోటి ఇలా ఈ వీడియోస్ చూస్తారేమో నాకైతే కామెంట్ చేయండి. ధను, డియో, ఫ్రాంక్లిన్, డోరామాన్ గాడు, షించాన్ ఇవంట ఇదే చూస్తుంటాడు మా వియాన్ అయితే. ఇక నేనైతే వంటింట్లోకి వచ్చేసాను. ఆకుకూర పప్పుకి అయితే ఉడకపెట్టేశాను అనమాట. సో దించేసి ఇప్పుడు అయితే దోసపిండి కలిపేసి పెట్టేయాలి. అలాగే కొంచెం అయితే అన్నం మిగిలిపోయిందనమాట నిన్నటి. దాన్ని వేస్ట్గా పడేయడం ఎందుకు చెప్పండి. కొంచెం పెరుగు కలిపేసి పచ్చిమిరపకాయ ఎర్రగడ్డ కలిపేసి అయితే పెట్టేస్తాను. ఇష్టమైన వాళ్ళు తింటారు, లేదంటే నేనే హ్యాపీగా తినేస్తానమాట తర్వాత. ఎందుకంటే అలానే ఉంచేస్తే ఒక్కలే తినాలంటే కష్టం. అందరం కొంచెం కొంచెం పెట్టుకున్నారనుకోండి అది అయిపోతుంది. అందుకే ఆ పని చేస్తాను. అలాగే దోశలోకి చట్నీలు అవేం చేయాల్సిన పని కూడా లేదు. నిన్న చేసిన కారం ఉంది, ఆ కారం అలాగే ఉంది, కొంచెం చట్నీ ఉంది. అలాగే ఆకుకూర పప్పు కూడా ఎలాగో చేసేస్తాను కాబట్టి వాటితో అయితే సరిపెట్టేసుకుంటాము. ఎందుకంటే మళ్ళీ నేను ఇప్పుడు చట్నీ చేశాను అనుకోండి, అది మళ్ళీ మిగిలిపోతుంది అనమాట. అందుకోసమే చట్నీ అవేం ఈరోజు చేసేది లేదు. ఇక వియాన్ గాడి అన్నం లంచ్కి ఆ బియ్యం అయితే కడిగేస్తున్నాను. కడిగేసి నానబెట్టేస్తే కాసేపు నానితే బాగుంటుందని. ఈ లోపల అయితే ఇక్కడ క్యాన్లు అయితే నిండిపోయాయి. అవి తీసుకొచ్చి అయితే బయట అయితే వేసేస్తున్నాను అనమాట. మళ్ళీ ఎక్కడ కిందంతా వచ్చేస్తే మళ్ళీ జారి పడిపోతాం ఎవరొకరని. అంతలో మా బుడ్డమ్మాయి గారు అయితే నా వెనకీట వచ్చేసింది. నీళ్ళు కనిపిస్తే ఆడాలని గోల్ చేస్తుంది. ఎన్ని జతలు బట్టలు తడిపేస్తుందో రోజుకి. పెరుగన్నం అయితే కలిపేశాను. చాలా బాగుంటుంది కదా పొద్దున్నే. ఎలాగో ఇదంతా ఇక రాబోయేది ఎండాకాలమే కాబట్టి హ్యాపీగా అయితే తినేయచ్చు. చెప్పాయి కదా నిన్నటి కారం అలాగే చట్నీ కొంచెం ఉంది అని చెప్పేసి. ఇక ఆకుకూర పప్పుకి అయితే తాలింపు కోసం ఎర్రగడ్డలు, కరివేపాకు అంతా కడిగి అయితే పెట్టేసుకున్నాను. అన్నం అయితే ఆల్రెడీ ఉడుకుతుంది. ఎగ్ దోశ పోద్దాము అని చెప్పేసి ఎగ్స్ అయితే తీసుకొచ్చి పెట్టాను అనమాట. పప్పు అయితే వెనపించాలి. సో ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా, కాసేపు ఎండలో కూర్చోడానికి అయితే వెళ్తున్నాము. ఒక 10 minutes, ఓ 10 minutes బయట ఎండలో కూర్చొని వద్దాం. ధృవిక, అరే టైం లేదురా పాపా, నువ్వు రామ్మా. రా, ఎండ ఇక్కడ ఉంది, రండి ఇక్కడ రండి. ధృవిదా రామా, రా ఇక్కడికి. అరే అరే ఎందుకురా లాగేస్తుంది అమ్మ దగ్గర. దా దా భలే బ్రష్ చేస్తున్నావే. బ్రష్ అలానా చేసేది? సద్దా దమ్మ దగ్గర. ఇంకా పాపనైతే నేను ఎత్తుకున్నాను అనమాట. ఎందుకంటే ఉండదు ఒక చోట. చిన్నపిల్లలు కదా, మనం అంటే నించుంటామో ఎక్కడ ఎండ వస్తుందో అక్కడ, కానీ పిల్లలు అలా ఉండరు కదా. అందుకని ఒక హార్డ్లీ 10-15 minutes వరకు పాపనైతే ఎత్తుకుంటాను. వియాన్ అయితే నించుంటాడు. సో ఏదో ఒక మాటలు చెప్తూ ఏదో ఒకటి ఆడిస్తూ ఉంటేనే ఉంటుంది, లేకపోతే ఉండదు. అప్పటికి కూడా దిగేసి ఎన్నిసార్లు దిగుతుందో మళ్ళీ నేనైతే ఎత్తుకొని తీసుకురావాలన్నమాట. కాసేపు ఎండలో ఉంటే మంచిది అన్న ఉద్దేశంతోనే ఇలా చేయడం. ఎక్కువసేపు ఏమి ఉండము, 10-15 minutes అనమాట. మ్యాక్సిమం మార్నింగ్ టైమ్స్ ఉండడానికి అయితే ట్రై చేస్తాను. కుదరని రోజుల్లో మాత్రం ఇంకేం చేయలేము, బట్ కుదిరినప్పుడు మాత్రం తప్పకుండా అయితే కాసేపు అయితే ఎండలో ఉంటామన్నమాట. అది ఒక 10 నిమిషాలు ఉండేసి ఇక అయితే లోపలికి వెళ్ళిపోయాము. కూరకైతే తాలింపు పెట్టేశాను అనమాట. తాలింపు వేసేసి అన్నం కూడా వంచేసాను. ఇక అయితే దించేసి టిఫిన్ అయితే స్టార్ట్ చేసేయాలి. టైం అయితే అయిపోతుందన్నమాట. ఇక దోశ అయితే పోసేస్తున్నాను. ఎక్కువేం పోయలేదు, తలా ఒక ఎగ్ దోశ వేసేసాను. తర్వాత ఇంక అందరు పెరుగన్నం అది పెట్టుకొని తినేసారనమాట. టైం లేకపోయేసరికి వియాన్కి అయితే వాళ్ళ నాన్న వచ్చేసి వాళ్ళ నాన్న తింటూ వాళ్ళకి కూడా టిఫిన్ పెట్టేస్తున్నాడు. అలా ఒక పని అయిపోతుంది కదా. ఇప్పుడైతే ఎగ్ దోశ అయితే వేస్తున్నాను అనమాట.
వేసి ఇచ్చేస్తే వాళ్ళు తినేస్తూ ఉంటారు. ఇక తర్వాత నేను వాడికి లంచ్ బాక్స్ సర్దడం అవన్నీ చూడాలి. మా హస్బెండ్ తింటూ వియాన్కి కూడా పెట్టేస్తున్నాడు అనమాట. ఇక అయితే లంచ్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వియాన్కి స్నానం అయిపోయింది. ఇక వాడు లంచ్ బాక్స్ అయితే ఆకుకూర అన్నం కలిపి పెడితే నాకు ఇది వద్దు, నాకు పెరుగన్నమే కావాలని చెప్పి మళ్ళీ ఆ డబ్బా ఆడ పడేసి మళ్ళీ అయితే పెరుగన్నం అయితే కలిపి పెట్టానమాట. ఇంకా వాడి బట్టలు ఐరన్ చేసి యూనిఫామ్ వాడికి అయితే రెడీ చేసేసి ఈరోజు అయితే ఆల్రెడీ టైం అయితే అయిపోయింది, వాడు స్కూల్కి వెళ్ళాల్సిన టైము. సో ఇకైతే మొత్తానికైతే రెడీ అయ్యేసి వాడిని అయితే పంపించేసాం. సరే అయితే బాయ్ బాయ్ బాయ్. ఈ మనీ అయితే వియాన్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి స్కూల్లో అయితే ఇవ్వాలంట కాస్ట్యూమ్స్ కోసం. సో ఆ మనీ అయితే తీసేసుకున్నాను మా హస్బెండ్ దగ్గర. ఇకైతే వియాన్ అయితే వెళ్ళిపోయాడు. బుడ్డాం అయితే చూడండి ఎంత బాగా పడుకొని ధీమాగా టీవీ చూస్తుంది. ఇక మేమిద్దరం కూడా బ్రేక్ఫాస్ట్ చేసి కాసేపు రెస్ట్ తీసుకుంటాం, అలాగే వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవాలి. థ్యాంక్ యూ.